హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఇన్స్టంట్‌గా మనకి ఏదైనా తినాలనిపిస్తే తప్పకుండా బ్రెడ్ ఆమ్లెట్ నేను చెప్పే విధంగా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. దీనికోసం మనం ముందుగా ఆనియన్స్ తీసుకొని చాలా చిన్న చిన్న పీసెస్‌గా మనం కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకొని మనం ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తప్పకుండా నేను చెప్పిన విధంగానే చిన్నగా కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు టేస్ట్‌గా ఉండదు. ఇలా చిన్న చిన్న ఆనియన్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో మనం చిల్లీ పౌడర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా పొడి వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఆ తర్వాత మళ్ళీ ముందుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్‌ని మనం ఇప్పుడు వేసుకోవాలి. వీటన్నింటిని మిక్స్ చేయాలి. చూసారుగా ఎలా ఉందో? అలా మనం మిక్స్ చేస్తున్నప్పుడు కొద్దిగా దీనిలో వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఉప్పు మొత్తం చక్కగా కరిగిపోతుంది. ఈజీగా తొందరగా మనకు ఇది ప్రిపేర్ అవుతుంది. అలానే ఎక్కువగా కలపకండోయ్. కొద్దిగానే వాటర్‌ని యాడ్ చేసుకోండి. అలా వాటర్‌ని యాడ్ చేసుకొని ఇలా నేను చూపించిన విధంగా పూర్తిగా మిక్స్ అయ్యాకనే మనం ఎగ్స్‌ని తీసుకోవాలి. అలా ఎగ్స్‌ని ఇందులో కలిపివేయాలి. అలా ఎగ్స్‌ని కలిపేసిన తర్వాత చక్కగా మొత్తంగా కలిసిపోయేలా మనం చక్కగా కలుపుకోవాలి. మనం ఎంత పర్ఫెక్ట్‌గా కలుపుకుంటే అంత మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఎందుకనంటే మనకు అక్కడక్కడ ఉప్పు, కారం ఇలా తగలకుండా అన్నీ సమానంగా కలుపుకుంటేనే మనకు అద్భుతమైనటువంటి చక్కటి ఫ్లేవర్ మనకి వస్తుంది. అందుకొరకే నేను దీనిని తప్పకుండా ఎక్కువసేపు అయినా పర్వాలేదు చక్కగా కలుపుకోవాలి కాబట్టి నేను మీకు ఇది చూపిస్తున్నాను. ఆ తర్వాత మనం బౌల్ తీసుకొని అందులో దానికి నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకున్నాను. మీరు బటర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు యాజ్ యువర్ విష్. అలా నేను నెయ్యిని తీసుకున్న తర్వాత మొత్తం ప్యాన్‌కి మొత్తం అంటేలా చేసిన తర్వాత మనం ఒక బ్రెడ్‌ని తీసుకోవాలి. అలా బ్రెడ్‌ని మనం ముందు వైపుకి వెనుక వైపుకి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని మనం టిష్యూ పేపర్ వేసి అందులో పెట్టేయాలి. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ తినకూడదు కాబట్టి. ఆ తర్వాత మరొక బ్రెడ్ పీసెస్ తీసుకొని దీనిని కూడా ముందు ఉన్న ఆయిల్లోనే మనం దీనిని ఫ్రై చేసుకోవాలి. ముందంతలా కాకున్నా పర్వాలేదు. ఇది లైట్‌గా ఉన్నా పర్వాలేదు. ఇలా లైట్‌గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారుగా ఎలా ఉన్నాయో? వాస్తవానికి ఇవి ఇలా తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నాం కాబట్టి మనం ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ చేసుకోవడానికి అదే ప్యాన్లో కొద్దిగా నూనెని యాడ్ చేసి అందులో మనం మిక్స్ చేసుకున్నటువంటి దీనిని ఎగ్ ప్రిపేర్ చేసుకున్నటువంటి దానిని వేసేసుకొని కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే ముందు పేస్ట్ చేసినటువంటి బ్రెడ్ని మనం ఇందులో యాడ్ చేయాలి. ఆ తర్వాత మనం దీనిని వెనుక వైపుకి తిప్పుకోవాలి. చాలా నెమ్మదిగా నిదానంగా చేసుకోండి, ఏం పర్వాలేదు. చూసారుగా ఎలా అయ్యిందో? బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. అలా వెనక వైపుకి తిప్పుకున్న తర్వాత మనం సెకండ్ టైం వేసుకున్నటువంటి బ్రెడ్ని తీసుకొని ఇలా దానిపైన పెట్టేసి బ్రెడ్కి ఉన్నటువంటి పచ్చిదనం పోయేలాగా లైట్ ఫ్లేమ్ మీదనే మనం ఇదంతా ప్రిపేర్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో కూడా మనం హై ఫ్లేమ్లో మాత్రం ఉంచకూడదు. అలా సైడ్లో ఉన్నటువంటి ఆమ్లెట్ని మొత్తం తీసివేయాలి.
అలా మొత్తం తీసేసి లైట్ ఫ్లేమ్ మీద మనం వేయించుకొని ఇలా ముందు వైపుకి వెనుక వైపుకి అలా చక్కగా మనం లైట్ ఫ్లేమ్ మీద వేయించుకొని ఇక తింటేనా వా వా ఏమి రుచి అంటారు, అద్భుతంగా ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేయండి. ఇక ఆ తర్వాత ఏమిటంటే, కొంతమందికి ఎక్కువ ఆయిల్ తినడం నచ్చదు. వారి కోసం ఇది మనం ఆయిల్ ఎలాంటిది వాడకుండానే లైట్ ఫ్లేమ్ మీదనే మనం బ్రెడ్ని ఆన్ చేసి బ్రెడ్కున్న పచ్చిదనం మొత్తం పోయేలా లైట్ ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి. అలా ముందు వైపుకి వెనక వైపుకి ఇలా మనం వేయించుకున్న తర్వాత దీనిని తీసి మనము పక్కన పెట్టేసుకోవాలి. అలా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఆ బ్రెడ్ని మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి ఎగ్ మిక్సర్లో ఇలా మనం తిప్పుకోవాలి. అలా తిప్పుకున్నప్పుడు ఎగ్ మొత్తం బ్రెడ్కి పట్టేస్తుంది. ముందు అంతలా కాకుండా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసేసి ఈ ఎగ్ ఉన్నటువంటి బ్రెడ్ని మనం ఇలా వేసుకొని లైట్ ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి. మిగిలిన దానిని మొత్తం ఇలా వేసేసుకొని లైట్ ఫ్లేమ్ మీద మనం వేయించుకోవాలి. చూసారుగా ఎలా అయిందో? త్వరగా తీసేయకుండా నెమ్మదిగా లైట్ ఫ్లేమ్ మీద ఉంచి మనం ఫ్రై చేసుకుంటేనే చక్కగా ఇది మనకు వస్తుంది. లైట్ బ్రౌన్ కలర్ మనకు వచ్చేసింది. వెనుక వైపు చాలా బాగా ఉడికింది, కానీ ముందు వైపుకి చూసారుగా ఎలా అయిందో? అలా ముందు వైపుకి వెనుక వైపుకి ఇలా మరల్చి మనం తీసేస్తే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా లైక్